పగిలిన పడవ 4వ భాగం. 3వ భాగంలో తారస్ ఫీల్డ్ హాల్లో జేన్ ఉద్యోగంలో చేరుతుంది. అక్కడంతా సాఫీగానే గడిచిపోతూ ఉంటుంది. ఒకరోజు ఉత్తరం పోస్ట్ చేయడానికి బయలుదేరుతుంది జేన్. కథ కొనసాగుతుంది. ఆ పరిసరాల నిశ్శబ్దతను ఛేదిస్తూ దూరాన్నుంచి ఏదో శబ్దం చెవివొగ్గి విన్నాను. రాళ్లు పరిచిన ఆ బాట మీద గుర్రపు డెక్కల శబ్దం. మెలితిరిగి ఉన్న ఆ దారంట ఎవరు రాబోతున్నారా అని కుతూహలంగా చూస్తున్నాను. గుర్రానికి బదులుగా తెలుపు నలుపు రంగు జూలుతో బాగా ఎత్తుగా ఉన్న కుక్క నా ముందు నుంచి పరుగు తీసింది. తరువాత ఎత్తుగా ఉన్న గుర్రం, దానిపైన కూర్చున్న గుర్రపు రౌతు. ఇది నా ఊహ కాదని, దెయ్యాలు భూతాలు కావని, ఎవరో గుర్రపు రౌతు మిల్కాట్ వైపుకి వెళుతున్న ప్రయాణికుడని గ్రహించుకున్నాను. గుర్రపు డెక్కల చప్పుడు ఆగిపోయింది. నేను కూర్చున్న చోటు నుంచి లేచి నా నడక సాగించబోతున్నాను. ఏదో జారిన శబ్దం, గలగల రాళ్లు దొర్లిన శబ్దం. గుర్రం జారి నేల మీదికి ఒరిగింది. గుర్రంతో పాటు ఆ కూర్చున్న మనిషి కూడా నేల మీద పడిపోయాడు. కుక్క గబాల్న వెనక్కి తిరిగి పడిపోయిన ఆ మనిషి దగ్గరికి వెళ్ళింది. గిరగిరా తిరిగి మొరుగుతూనే నా పక్కకొచ్చింది. వచ్చి పక్కన నిల్చొని మొరుగుతోంది. మనిషి పడిపోయాడు, సాయం చెయ్యి అన్నట్లు నేను కదిలాను. కింద పడిన ఆ మనిషి దగ్గరకు వెళ్ళాను. అతన్ను లేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దెబ్బ తగిలిందా? నేను సాయం చెయ్యనా అడిగాను. కొంచెం దూరంగా ఈ పక్క కూర్చోండి అంటూ అతను ముందు మోకాళ్ళ మీద ఆనుకొని కూర్చొని ఆ పైన నెమ్మదిగా కాళ్ల మీద నిలబడ్డాడు. గుర్రాన్ని బుజ్జగిస్తూ లేచి నిలబడమంటూ అదిలించాడు. కుక్క ఆగకుండా మరుగుతూ ఉంది, చుట్టూ తిరుగుతూ. ఏయ్ పైలట్, నోర్ముస్కో అని ఊరుకోబెట్టి వంగి కుడిపాదం కాలు నొక్కి చూసుకుంటున్నాడు. కుంటూ వచ్చి నేను ఇంత క్రితం కూర్చున్న రాయి మీద కూలబడ్డాడు. నాకు ఈ మనిషిని నిస్సహాయంగా వదిలి వెళ్ళాలని లేదు. దెబ్బ తగిలినట్లుంది. నడవగలడా? పక్క ఊరు నుంచి ఎవరినైనా సాయానికి తీసుకొస్తాను. పర్వాలేదు, ఎముకలు విరగలేదులేండి, కాలు బెణికింది అని కాలు భూమి మీద కాంచి నిల్చోబోయి బాధతో పెదవులు కొరుక్కున్నాడు. సూర్యబింబం మాయమై సన్నని వెన్నెల. ఆ వెన్నెల వెలుగులో ఈ అపరిచితుని ముఖం బాగానే కనిపిస్తోంది. విలువైన బట్టలు వేసుకున్నాడు. ముఖం కఠినం. కనుబొమ్మలు చిట్లించి చూస్తున్నాడు. మనిషి అంత భారీగా లేడు, కానీ భుజాలు వెడల్పుగా దృఢకాయుడన్న విషయం చెప్తున్నాయి. వయసు 30-35 మధ్యన ఉండి ఉండవచ్చు. ఈ వ్యక్తి అందగాడై ఉంటే, వయసులో ఉన్నవాడైతే నేను మొహమాట పడి పారిపోయి ఉండేదాన్ని. సాయం చేయడానికి ముందుకొచ్చి ఉండేదాన్ని కాదు. ఆఖరికి చిరునవ్వు నవ్వినా దూరంగా వెళ్ళిపోయి ఉండేదాన్ని. మొరటుగా చిరచిరలాడుతున్న ఈ వ్యక్తిని చూస్తే నాకు ధైర్యం కలిగింది. మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళలేనండి. మీరు బొత్తిగా నడవలేకుండా ఉన్నారా? గుర్రం ఎక్కగలరా? మీరు కదిలేదాకా ఉంటాను. అతడు నా వంక మొదటిసారి పరిశీలనగా చూసి, ఈ పాటికి నువ్వు ఇంట్లో ఉండాల్సిందానివి. ఇంత పొద్దుపోయేదాకా ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఎవరి పిల్లవి? ఎక్కడి నుంచి వచ్చావు? దబాయిస్తున్నట్లు అడుగుతున్నాడు. అదుగో ఆ ఇంటి నుంచి వస్తున్నాను. నాకేం భయం లేదండి. ఇలా ఒంటరిగా రావడం అలవాటే. హేదాకా వెళ్ళి ఎవరినైనా తీసుకొస్తాను. ఒక్క నిమిషంలో తీసుకొస్తాను. అసలు ఈ ఉత్తరం పోస్ట్ చేయడానికి ఎలాగో వెళ్ళాలండి. ఎక్కడ? ఆ వైపునుంటావా? ఆ కనిపించే ఇల్లేనా అంటూ టారన్ ఫీల్డ్ హాల్ వైపు చూపించాడు. చెట్ల మధ్య నుంచి ఆ భవనం ఇక్కడికి కొద్దిగా కనిపిస్తోంది. అవునండి, అక్కడే ఉంటున్నాను. ఆ ఇల్లెవరిదో నీకు తెలుసా? మిస్టర్ రాచస్పర్దండి. ఆయన నీకు తెలుసా? లేదు, నేనెప్పుడూ చూడలేదు. ఆ ఇంట్లో పని మనిషి అయి ఉండవు. నువ్వు నేనెవరో నిర్ణయించుకోలేనట్లు తడబడుతున్నాడు. నేను గవర్నెస్ నండి. గవర్నెస్వా? మర్చిపోయాను. గవర్నెస్ అన్నమాట. నా వంక మరోసారి చూసి కూర్చున్న మనిషి లేవబోయాడు. కాలు బాగా బరువు చేసినట్లుంది. కదపటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరినో తీసుకొని రావటం సాధ్యం కాని విషయం. కాస్త నాకు సాయం చేసావంటే నీ దగ్గర గొడుగుందా అని ఊతంగా తీసుకొని, లేదండి. లేకపోతే నా గుర్రాన్ని ఇక్కడికి తీసుకురాగలవా? నెమ్మదిగా జీను పట్టుకో. నీకు గుర్రం అంటే భయమా? నిజానికి నాకు గుర్రాలంటే భయమే. ఒంటరిగా ఉంటే మైలు దూరం పారిపోయి ఉండేదాన్ని. కానీ అతని ముందు భయం అని ఒప్పుకోలేకుండా ఉన్నాను. నా చేతిలో సంచి రాతి మీద పెట్టి లేచి ఆ గుర్రం వైపుకి అడుగులు వేశాను. కానీ ఆ గుర్రం నన్ను దాని ఛాయలకి రానివ్వలేదు. బుర్ర ఒక్కసారి విదిలించింది, సకిలించటం మొదలుపెట్టింది. నేను బుజ్జగించి చెయ్యి చాపితే
అది 4 కాళ్ళు గాలిలోకి ఎత్తి దూకబోతుంటే భయం వేసి వెనక్కి జరిగాను. ఇదంతా గమనిస్తున్న ఆ అపరిచిత వ్యక్తి కూర్చున్న చోటు నుంచే పకపక నవ్వటం మొదలుపెట్టాడు. లేచి నిల్చొని, ఇక లాభం లేదు గాని ఇలా రా, నీ సాయం పొందక తప్పదు అని నా భుజం మీద చెయ్యి వేసి బరువుగా నాపై మోపి కుంటుకుంటూ గుర్రం దగ్గరికెళ్ళి దాని జీను చేత్తో దొరకపుచ్చుకొని దానిపైకి ఒక్క దూకు దూకాడు. అలా దూకుతుంటే అతని ముఖంలో బాధ, పట్టుదల రెండూ కనిపించాయి. బెణికి నా కాలుతోనే ఎక్కి కూర్చుని అన్నాడు, ఇదిగో ఆ తోలు కంచి ఇలా ఇవ్వు. ఆ తుప్పల కింద పడింది. నేను వెతికి తీసి ఇచ్చాను. చాలా శ్రమ పెట్టాను. గబగబా వెళ్ళి ఆ ఉత్తరం పోస్ట్ చేసి త్వరగా ఇంటికి చేరుకో అని చెప్తూ గుర్రాన్ని మడమలతో తాకాడు. గుర్రం ఒక్కసారి ముందుకు దూకింది. ఆ వెనకాతలే కుక్క పరుగు తీసింది. ఆ ముగ్గురు కళ్ల ముందు నుంచి బాట మలుపులోకి మాయమైపోయారు. నేను పల్లెవైపుకి బయలుదేరాను. కదలిక లేకుండా నిర్జీవంగానున్న నా జీవితంలోకి ఈ సంఘటన కాస్త కొత్తదనం తీసుకొచ్చింది. ముక్కు మొహం ఎరుగని ఓ కొత్త వ్యక్తికి సాయపడగలిగాను అన్న భావం నాకు తృప్తిని, సంతోషాన్ని ఇచ్చింది. దారి పొడుగునా ఆ అపరిచిత వ్యక్తి ముఖం జ్ఞాపకం వస్తూనే ఉంది. హేకి వెళ్ళి ఉత్తరం పోస్ట్ చేసి కొండ దిగి తిరుగుముఖం పట్టాను. వస్తూ బాట పక్కన ఉన్న ఆ రాయి పక్కన ఒక్క క్షణం ఆగాను. గుర్రపు డెక్కల చప్పుడు వినిపిస్తుందేమోనని, బొచ్చుకుక్క మళ్ళీ పరుగున వస్తుందేమోనని. ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు. ఎక్కడా అలికిడి లేని ఆ విశాలమైన భవనంలో నా గదిలో ఒంటరిగా ఈ సాయంత్రం గడపాలంటే ఎలాగో ఉంది. ఇంత క్రితమే జరిగిన సంఘటన, ఆ అపరిచితుని ముఖం నాలో సంచలనం కలిగిస్తున్నాయి. మిసెస్ ఫెయిర్ఫాక్స్తో కూర్చొని మాట్లాడే మాటలు రసవిహీనంగా చప్పగా అనిపిస్తున్నాయి. గేటు గుమ్మంలోంచి, ఆవరణలోంచి ఇంటి గుమ్మం ముందుకొచ్చాను. ముందు హాల్లో వెచ్చని నిప్పుసెగ. హాలంతా దేదీప్యమానంగా కాంతితో మెరిసిపోతున్నది. ఎర్రని నిప్పు ఆనందంతో తుళ్ళిపడుతోంది. ఆ కాంతిలో గదిలోని సామానంతా తళతళలాడుతున్నది. నిప్పు సెగ ముందు 4-5 మనుషులు, వాళ్ల మాటలు, నవ్వులు. ఈలోగా తలుపులు మూసుకున్నాయి. నేను గబగబా మిస్సెస్ ఫెయిర్ఫాక్స్ని వెతుక్కుంటూ ఆమె గదిలోకి వెళ్ళాను. గదిలో ఆవిడ లేదు. కానీ వెచ్చగా నిప్పు వెలుగుతోంది. ఆ నిప్పు సెగ ముందు బొచ్చు కుక్క కూర్చునుంది. ఆ సెగలోకి చూస్తూ, ఆ కుక్క నేను ఇందాక చూసిన బొచ్చు కుక్క. ముందుకు 2 అడుగులు వేశాను. పైలట్ అని పిలవగా అది నా దగ్గరకొచ్చి తోకాడించింది. దాని తల మీద రాశాను అనునయిస్తున్నట్లు. ఈ కుక్క ఇలా ఒంటరిగా ఈ గదిలో కూర్చుని ఉండటం తమాషాగా ఉంది. నా గదిలోకి వెళ్ళాలంటే దీపం కావాలి. పని మనిషి కోసం గంటలాగాను. పని మనిషి లీ వచ్చింది. ఇది ఎవరి కుక్క అడిగాను. యజమానితో వచ్చింది. ఎవరా యజమాని? మన యజమాని రాచస్పర్ గారితో వచ్చింది. ఆయన ఇంతకు ముందే వచ్చారు. అలాగా, మిసెస్ ఫెయిర్ఫాక్స్ ఎక్కడా? ఆయన దగ్గరున్నారా? అదెలా కూడా అక్కడే ఉంది. కింద భోజనాల గదిలో ఉన్నారు. జాన్ డాక్టర్ కోసం వెళ్ళాడు. అయ్యగారికి దెబ్బ తగిలింది. గుర్రం మించి పడ్డారట. కాలు బెణికింది. అలాగా, దీపం తెచ్చి పెడతావా అడిగాను. లీ దీపం పట్టుకొచ్చింది. ఆ వెనక మిసెస్ ఫెయిర్ఫాక్స్ కూడా వచ్చింది. మళ్ళీ లీ చెప్పిన వార్తే తను చెప్తూ డాక్టర్ గారు వచ్చారంటూ హడావిడిగా కిందకెళ్ళిపోయింది. వెళ్తూ టీ వగైరాలు పంపమని చెప్పి మరీ వెళ్ళింది. నేను నా గదికెళ్ళాను బట్టలు మార్చుకునేందుకు. డాక్టర్ విశ్రాంతి అవసరం అనటం చేత ఇంటి యజమాని త్వరగా పడుకుని ఉదయం పొద్దెక్కాక కానీ నిద్ర లేవలేదు. అలా కుంటుకుంటూనే కిందికొచ్చారు. ఆయన వచ్చేటప్పటికే ఎస్టేట్లోని పనివాళ్ళు, కౌల్దార్లు వగైరా ఎదురుచూస్తూ కూర్చున్నారు కింద హాల్లో. ఆ రోజు మా స్కూలు మేడ మీదికి మార్చాల్సి వచ్చింది. కింద లైబ్రరీలో యజమాని కొరకు వచ్చిన పెద్ద మనుషులు కూర్చుని ఉన్నారు. మేడ మీద గదిలో నిప్పు వెలిగించి పుస్తకాలు, బల్ల, కుర్చీలు మొదలైన సామాగ్రి సర్ది పాఠం చెప్పటానికి ఆరంభించాను. ఈరోజు టారెస్ ఫీల్డ్ హాల్లో చాలా మార్పు కనిపిస్తోంది. రోజు నిశ్శబ్దంగా ఎక్కడా కదలిక లేనట్లుండేది. ఈరోజు ఉదయం నుంచి తలుపులు తెరుస్తున్న శబ్దాలు, మూస్తున్న చప్పుళ్ళు, కింద భాగంలో మనుషులు నడిచిన శబ్దాలు, కొత్త కంఠాలు. పనివాళ్లు అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. బయట ప్రపంచం నుంచి సరికొత్త నీటి ప్రవాహం ఇంట్లోకి జొరబడుతున్నట్లుంది. ఈ ఇంటి యజమాని క్రింద కూర్చుని ఉన్నారు. ఆయన రాకతో ఈ వాతావరణానికి, ఇంటికి ఒక నిండుతనం వచ్చింది. ఎప్పుడు ఇలా ఉంటే ఎంత బాగుండును అనుకున్నాను. ఈ రోజున అదెలాని పట్టుకోలేకుండా ఉన్నాను. కుదురుగా కూర్చుని పాఠాలు చదవటం లేదు. ఆ పిల్ల మాటిమాటికి గది బయటకు వెళ్ళి
మెట్ల మీద నుంచి కింద హాల్లో ఏం జరుగుతుందో అని తొంగి చూస్తోంది. కింద నుంచి ఎవరో పిలుస్తున్నారంటూ పరిగెత్తి లైబ్రరీలోకి తూనీగలాగా వెళ్తోంది. అక్కడ పెద్ద మనుషులున్నారు. నీలాంటి చిన్నపిల్ల వెళ్ళి అల్లరి చెయ్యకూడదు అని మందలించబోయాను. ఆ పిల్ల వినిపించుకోలేదు. నాకు కోపం వచ్చి 2 కేకలేసి బలవంతాన కూర్చోపెట్టి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ అదెలా ఆ రోజు నా మాట వినేటట్లు లేదు. ఒకటే కబుర్లు. ప్రియమైన రాచెస్పర్ అంటూ ఫ్రెంచి వనితలా ఇంచుమించు ప్రేమ భాష మాట్లాడుతూ తనకు ఎలాంటి బహుమతులు ఇచ్చుంటాడో నన్ను ఊహించి చెప్పమని విసిగించటం మొదలుపెట్టింది. ఉదయమంతా బలవంతాన అదెలాకి పాఠాలు చెప్పటంలో మునిగింది. ఆ మధ్యాహ్నం వేళ మంచు దట్టంగా పడి త్వరగా చీకటి పడింది. అదెలాకి ఆ పూట పాఠాలు లేవని కిందికి వెళ్ళటానికి అనుజ్ఞ ఇచ్చాను. ఒక్కదాన్ని గదిలో మిగిలాను. బయట చీకటిగా ఉంది. మునిమాపు వేళ అస్తమాన సూర్యకాంతి బలహీనమైన రోగిలాగా అటూ ఇటూ ఊగిసలాడుతోంది. ఆ కాంతిని కిటికీలోంచి లోనికి రానివ్వకుండా తెరలుతో మూసేసి నిప్పుసెగకి దగ్గరగా కూర్చుని చలి కాచుకుంటున్నాను. అలా చాలాసేపు మండే ఆ నిప్పుల్లోకి చూస్తూ కూర్చుని ఉన్నాను ఏకాంతంగా. ఈలోగా మిసెస్ ఫెయిర్ఫాక్స్ వచ్చి, రాచెస్పర్ గారు నిన్ను అదెలాని కిందికి రమ్మంటున్నారు. అక్కడితో ఆయన పాటు మీ ఇద్దరిని టీ తీసుకోమన్నారు. ఆ గౌన్ మార్చి మరో గౌన్ వేసుకో అంది. బట్టలు మార్చుకోవాలా అడిగాను. యజమాని ఊళ్ళో ఉంటే సాయంత్రం వేళ డ్రెస్ మార్చుకుంటాను. అందులో ఆ గదిలో టీ తాగుతుంటే తప్పకుండా మార్చుకోవాలి అందామే. నా గదిలోకి వెళ్ళి నేను తొడుక్కున్న పూల గౌను వదిలేసి నీలపు సిల్క్ గౌను వేసుకున్నాను. అదొక్కటే నాకున్న మంచి గౌను. బూడిద రంగులో మరో గౌను ఉంది కానీ అది మరీ దర్జాగా ఉంటుంది. మా స్కూల్లో జరిగే వార్షికోత్సవాలకి కొనుక్కున్న గౌను అది. నిరాడంబరంగా అందంగా ఉంటుందని ఈ నీలి సిల్క్ గౌను తొడుక్కున్నాను. నాకు నగలు లేవు. నా దగ్గర ఉన్న ఒకే ఒక్క పిన్ను, అది కూడా మిస్ టెంపుల్ వెళ్ళిపోతూ నాకు తన జ్ఞాపకార్థం బహుమతిగా ఇచ్చింది. పైన ముత్యాలు పొదిగిన పిన్ను, అది పెట్టుకున్నాను. మిసెస్ ఫెయిర్ఫాక్స్ వెనకాల లైబ్రరీ రూమ్లోంచి ఆర్చి దాటుకుని డ్రాయింగ్ రూమ్లోకి అడుగుపెట్టాను. దర్జాగా ఆడంబరంగా ఉన్న ఈ గదిలోకి అడుగు పెట్టాలంటే నాకేమిటో పిరికితనంగా ఉంది. ఆ గదిలో వెచ్చగా కాంతివంతంగా ఉన్న పరిసరాలు మమ్మల్ని రారమ్మన్నట్లు ఆహ్వానిస్తున్నాయి. ఎక్కడ చూసినా పొడవాటి కొవ్వొత్తి దీపాలు, వెచ్చగా మండుతున్న నిప్పుసెగ. దానికి ఎదురుగా పైలట్ కూర్చుని ఉంది. ఆ కుక్క పక్కన అదలా కూర్చుని దాని చెవులు పట్టుకుని ఆడుతోంది. అక్కడే సోఫా మీద పడుకునున్నారు రాచెస్పర్. ఆయన కాలి కింద ఎత్తుగా దిళ్ళు. వెళ్ళకితలా పడుకుని తల నిప్పుసెగ వైపుకి తిప్పి అక్కడే తివాచి మీద కూర్చొని కుక్కతో ఆడుకుంటున్న అదెలా వంక చూస్తున్నాడు. బహుశా ఆయనకి మేం వచ్చిన విషయం మా అడుగుల చప్పుడు వినిపించే ఉంటుంది. గమనించినట్లుగా తివాసి మీద కూర్చున్న ఆ 2 ప్రాణుల వంక చూస్తూ పడుకుని ఉన్నారు. క్రితం రోజు చూసిన ప్రయాణికుడు ఈయనే. కఠినమైన ముఖం, విశాలమైన నుదురు, బిగించిన పెదవులు. ఆయన్ని చూస్తుంటే కోపిష్టి, సరసుడు కాదు అన్నది వెంటనే స్పష్టమైపోతుంది ఎవరికైనా. ఇదిగోనండి జేన్ అని నన్ను పరిచయం చేసింది మిసెస్ ఫెయిర్ఫాక్స్ నిదానంగా. ఆయన ఇటు తిరగలేదు. నిప్పుసెగ వైపు చూస్తూ తల కనబడనట్లు ఆడించాడు. పరిచయాన్ని విన్నాను అన్నట్లు తల తిప్పకుండానే అక్కడ కూర్చోమను అన్నారు. ఆ కంఠం ఎవరో దూరంగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నట్లుంది. పక్కన నిల్చున్న మనిషితో కాక గోడకి చెప్తున్నట్లుగా. నిప్పుసెగ నుంచి దృష్టి మరల్చకుండా కూర్చున్నాను. ఒక విధంగా నాకు ఈ పద్ధతే బాగుంది. ఆయన విపరీతమైన మర్యాద చేసి నాతో మాట్లాడడానికి ప్రయత్నించి ఉంటే నేను నత్తలాగా ముడుచుకుపోయి ఉండేదాన్ని. ఎందుకంటే నాకు ఈ ఉన్నత కుటుంబీకుల మర్యాదలు, మాటలు తెలియవు. వారి మాటలకి ఎలా బదులు చెప్పాలో కూడా తెలియక ఉక్కిరి బిక్కిరైపోయి ఉండేదాన్ని. మిసెస్ ఫెయిర్ఫాక్స్ మాట్లాడుతోంది. ఆయన కాలు గురించి చెప్పి ఇంకా బాగా తగ్గి ఉండదని, వచ్చిపోయే మనుషుల గురించి ఈ మాట ఆ మాట చెబుతోంది. ఆమె కంఠం పరిసరాల్లోని బరువైన వాతావరణాన్ని తేలిక చేస్తోంది. నాకు టీ ఇవ్వండి అన్నారాయన. మిసెస్ ఫెయిర్ఫాక్స్ మాట్లాడిన అన్ని మాటలకి ఈ ఒక్క మాట జవాబు అన్నట్లుగా. ఆమె గబుక్కున లేచి బెల్ కొట్టింది. పని మనిషి టీ సామాగ్రితో వచ్చింది. అదెలా నేను ఆమెతో పాటు బల్ల ముందు కూర్చున్నాం. రాచెస్పర్ సోఫా నుంచి కదల్లేదు. అట్లాగే వాలి కూర్చుని ఉన్నారు. ఈ టీ కప్పు రాచెస్పర్ గారికి అందించు, అదెలా అయితే కింద పోసేస్తుంది అందామే. నేను కప్పు ఆయన చేతికి అందించాను. వెనక నుంచి అదెలా ఫ్రెంచ్లో అడిగింది, మిస్ జేన్కి ఏం బహుమతి తీసుకొచ్చావు? ఆ పెట్లో ప్రజెంట్లున్నాయి కదూ. ప్రజెంట్లా? బహుమతులు కావాలా? మిస్ జేన్, నువ్వు బహుమతి కోసం ఎదురు చూస్తున్నావా? నీకు అలాంటివంటే ఇష్టమా అంటూ నా వంక చూస్తున్నారు.
ఆ కళ్ళల్లో విసుగు. నాకు అటువంటి విషయాల గురించి తెలియదండి. బహుమతులు పుచ్చుకునే అనుభవమూ లేదు. అరే, నువ్వు అదెలా వంటి దానివి కాదన్నమాట. అదెలా నన్ను చూసి చూడగానే బహుమతి అని వెంటబడుతూ ఉంటుంది. నువ్వేమో చుట్టూ తిరిగి. తనకి మీరు పరిచయస్తులు. చాలా రోజులుగా మీరు తెలుసు. నేను కొత్తదాన్ని. నా ముఖం కూడా మీకు తెలియదు. అటువంటప్పుడు బహుమతి అనే ప్రశ్న ఉండకూడదు. నాకు ఆ అర్హత లేదు. మరి అంత వినయం మంచిది కాదు. ఎలా చదువుతోంది అని పరీక్ష చేశాను. నువ్వు చాలా శ్రద్ధగా చెప్తున్నావు. ఈ 3 నెలల్లో చాలా అభివృద్ధి కనబడింది. నాకు చాలా తృప్తిగా ఉంది. సార్, మీరు నాకు ఇవ్వవలసిన బహుమతి ఇచ్చేశారు. ఒక టీచర్కి ఇంతకంటే ఏం కావాలి? తన దగ్గర చదువుకున్న విద్యార్థిని బాగుపడుతోంది అన్న ఒక్క ప్రశంస చాలు. అంతకు మించి పెద్ద బహుమతి ఇంకేమీ లేదు అన్నారు రాచెస్పర్ టీ తాగుతూ. టీ సామాన్ తీసుకెళ్ళిపోయారు పనివాళ్ళు. మిసెస్ ఫెయిర్ఫాక్స్ ఒక పక్కగా కుర్చీలో కూర్చుని ఊలు అల్లకం చేతిలోకి తీసుకుంది. నన్ను అదెలాను తన పక్కకు పిలిచారు రాచెస్పర్. అదెలా నా ఒళ్ళో కూర్చుంటానని మారాన్ చేసింది. కానీ ఆ పిల్లని కుక్కతో ఆడుకోమని మందలించారు రాచెస్పర్. ఇక్కడికొచ్చి 3 నెలలైంది కదూ? అవునండి. ఎక్కడి నుంచి వచ్చానన్నావు? లోవుడ్ స్కూల్ నుంచి. అంటే విరాళాలతో నడుపుతున్నారే ఆ సమాజం నుంచా? ఎన్నాళ్ళ నుంచి అక్కడున్నావు? 8 ఏళ్ళు. 8 ఏళ్ల నుంచా? బాప్రే, అయితే నువ్వు చాలా గట్టిపిండన్వై ఉండాలి. అక్కడ 2-3 ఏళ్ల కంటే ఎవరూ ఉండలేరని విన్నాను. అందుకే కాబోలు నిన్ను చూస్తే ఈ ప్రపంచానికి చెందిన వ్యక్తిగా అనిపించలేదు. ఇటువంటి చూపు ఎలా వచ్చింది? ముఖం తమాషాగా ఉంది అనుకున్నాను నిన్న రాత్రి చూసినప్పుడు. అసలు నా గుర్రాన్ని ఏ దేవతో మంత్రం పెట్టిందనుకున్నాను. మీ అమ్మా నాన్న నాకెవరూ లేరు. ఒకప్పుడు ఉండాలిగా. నీకు జ్ఞాపకం లేదా? లేదు అనే అనుకున్నాను. బహుశా కలలు కంటూ ఉండి ఉంటావు. ఆ కలలో ఆ రోడ్డు మీద మంత్రం వేసి ఉంటావు. నేను తల ఊపాను. మంత్రాలు, మాయలు ఇవన్నీ పాతకాలం వాటివండి. ఇప్పుడెవ్వరూ నమ్మరు. మిసెస్ ఫెయిర్ఫాక్స్ అల్లకం ఆపేసి మేమేదో కొత్త భాష మాట్లాడుతున్నట్లు చూస్తోంది. నీకు తల్లిదండ్రులు లేరంటున్నావు. మరి బంధువులు కూడా లేరా? మేనమామలు, అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరూ లేరా? ఎవ్వరూ లేరు. మరి నిన్నెవరు పంపారు? ఎవరు పరిచయం చేశారు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఉద్యోగం కావాలని పేపర్లో ప్రకటన చేశాను. దానికి మిసెస్ ఫెయిర్ఫాక్స్ బదులు రాశారు. అవును, నేను చేసిన మంచి పని ఇది ఒక్కటే రోజు అనుకుంటూ ఉంటాను. ఆ ప్రకటనకి బదులు రాసి ఉండకపోతే అదెలాకి ఇంత మంచి టీచర్ దొరికి ఉండేది కాదు. నాకు సాయంగా ఇంత నెమ్మదైన అమ్మాయి దొరికి ఉండేది కాదు అని. మీ పొగడ్త లాపండి. మరీ అంత ఎత్తేయకండి. నాకు నేనుగా నిర్ణయించుకోగలను. ఏది ఏమైనా నన్ను గుర్రమించి క్రింద పడేట్లు చేసింది. అది నిజం. మిస్ జేన్, నీకు 10 మందితో కలిసే అలవాటు లేదా? నాకెవరూ తెలియదండి. లోవుడ్ స్కూల్లో టీచర్లు, పిల్లలు తప్ప బయట ప్రపంచం ఎరగను. బాగా చదువుతావా? నాకు దొరికిన పుస్తకాలన్నీ చదువుతాను. అంటే సన్యాసినిలాగా బ్రతికావన్నమాట. ఎన్నో ఏట ఆ స్కూల్లో చేరావు? 7 ఏళ్ళప్పుడు. మరో 8 ఏళ్ళు అక్కడ చదువుకున్నావు. అంటే నీ వయసు 18 అన్నమాట. చూసావా లెక్కలు ఎంత ఉపయోగపడుతుంటాయో? సూటిగా అడగకుండా నీ వయసు తెలుసుకున్నాను. నిజానికి నీ వయసు ఇంత అని నేను నిర్ణయించలేకపోయేవాడిని. నువ్వు పియానో వాయిస్తావట? కొద్దిగా వచ్చు. ఇది మామూలు జవాబే. అదిగో ఆ లైబ్రరీలోకి వెళ్ళు. నాకు ఆజ్ఞాపించడం తప్ప నెమ్మదిగా అడగటం చేత కాదు. నా అలవాట్లు మార్చుకోలేను. అలా ఆ లైబ్రరీలోకి వెళ్ళి వాయించు. మధ్య తలుపు తీసిపెట్టు. నేను కుర్చీలోంచి లేచి ఆయన ఆజ్ఞ ప్రకారం వాయించాను. చాలు, నువ్వు అందరమ్మాయిలాగానే వాయించావు. పెద్ద ప్రత్యేకత లేదు. పర్వాలేదు కానీ అంత గొప్పగా లేదు అన్నారు నిర్మోహమాటంగా. పియానో మూత పెట్టేసి డ్రాయింగ్ రూమ్లోకి తిరిగొచ్చాను. పొద్దున్నే అదెలా కొన్ని రేఖాచిత్రాలు చూపించింది. నువ్వు వేశావని. మీ డ్రాయింగ్ టీచర్ సాయంతో వేశావా? లేదు అన్నాను నేను కాస్త ఉద్రేకంగా. అయితే స్వాభిమానం కూడా ఉందన్నమాట. ఏది? నువ్వు వేసిన బొమ్మలు పట్రా చూద్దాం. పైకెళ్ళి బొమ్మలు పట్టుకొచ్చాను. మిసెస్ ఫెయిర్ఫాక్స్, అదెలా ఇద్దరూ కుతూహలంతో ముందుకు జరిగారు. మీద పడకూడదు, నేను ఒక్కొక్కటే చూడాలి, మీకు అందిస్తాను అంటూ ఒక్కొక్క చిత్రాన్ని పరిశీలనగా నెమ్మదిగా చూసి 3 పక్కన పెట్టి ఈ కట్టంతా తీసుకెళ్ళి ఆ పెద్ద బల్ల మీద పెట్టుకొని చూడండి అంటూ మిసెస్ ఫెయిర్ఫాక్స్కి అందించారు. ఆ 3ంటిని తిరిగి తిరిగి పరిశీలించి ఈ చిత్రాలు వేయటానికి చాలా టైం పట్టి ఉంటుంది. ఇందులో భావస్ఫూర్తి కూడా కొత్తగా ఉంది. ఈ ఆలోచనలు నీకెక్కడి నుంచి వచ్చాయి? నా బుర్రలోంచి. ఇంకా ఇటువంటి భావాలు నీ బుర్రలో చాలా ఉన్నాయా? అడిగారు.
ఉంటే ఉండి ఉండవచ్చు, ఇంకా మంచివే ఉండొచ్చు అన్నాను. రాచస్పర్ మళ్ళీ ఆ చిత్రాల వంకే చూశారు. ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో కాస్త చెబుతాను. నా మనసులో లేచిన భావతరంగాలని నా కుంచె పూర్తిగా దృశ్యంలోకి మార్చలేకపోయింది. నా మనసులో లేచిన ఆ భావావేశాన్ని నా చెయ్యి అందుకోలేకపోయింది. కానీ కొంతలో కొంత ఆ నీటి రంగులకి ఒక రూపం ఇవ్వగలిగాను. నల్లని మేఘాలు కల్లోల సముద్రం మీదికి కిందుగా పయనిస్తూ ఉన్నాయి. దూరాన అంతా మంచు పొగలతో కప్పుకుపోయినట్లుగా ఉంది. సముద్ర కెరటాలు కూడా మంచు తెరలో లీలగా కనిపిస్తున్నాయి. ఆ నల్లని తెరల్ని చీల్చుకుని సన్నని కాంతి కిరణం, ఆ కాంతి రేఖలో మునిగిపోతున్న తెరచాప, కొయ్య నీటిలో మునిగిపోతున్న ఆ ఓడ, ముందు భాగపు తెరచాప, కొయ్యపైన కూర్చున్న నల్లని సముద్రపు పక్షి, ఆ పక్షి రెక్కల మీద సముద్రపు నురగ, వజ్రాలు పొదిగిన బంగారపు చేతి గొలుసు, ఆ పక్షి ముక్కున కరుచుకుని తూగుతోంది. ఆ ప్రదేశంలో నేను వాడిన రంగులు కొట్టొచ్చినట్లు తళతళ మెరుస్తున్నాయి. సగం వంగి మునిగిపోతున్న ఓడ, ముందు భాగం కిందుగా ఒక మానవ శరీరం, ఆకుపచ్చని సముద్ర జలాలలో ఒక తెల్లని చెయ్యి మటుకి కనిపిస్తోంది. ఆ చేతికి బంగారు గొలుసు లేదు, అది కెరటాల్లో కొట్టుకుపోయింది. ఈ చిత్రం చిత్రిస్తున్నప్పుడు నీ మనోభావాలు ఎలా ఉన్నాయి? నీకు సంతోషంగా ఉందా? ఆ చిత్రీకరణలో మునిగిపోయాను. బహుశా సంతోషంగానే ఉండి ఉంటాను. ఎందుకంటే బొమ్మలు గీస్తుంటే నాకు చాలా హాయిగా ఉంటుంది. ఎన్నడూ లేని ఉత్సాహం, తృప్తి కలుగుతూ ఉంటుంది. ఆనందం గురించి నీకేం తెలుసు? నీకేం అనుభవం ఉందని? కానీ డ్రాయింగ్లు నీలాంటి స్కూల్ పిల్లల వేసిందంటే నమ్మలేకుండా ఉన్నాను. నీ భావాలు విచిత్రంగా ఉన్నాయి. ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉన్నాయి. గాలిని చిత్రించటం నీకెవరు నేర్పారు? ఆ చిత్రంలో గాలి కనిపిస్తోంది. ఆకాశంలోని గాలి స్పష్టంగా కనిపిస్తోంది. సరే, ఒక పక్కన పెట్టు అన్నారు. వాచి చూసుకుని అప్పుడే 9 అయింది. అరే, అదెలా అని ఇంతసేపు కూర్చోబెట్టావా? వెళ్ళు, తీసుకెళ్ళి పడుకోబెట్టు అన్నారు. అదలా ఆయన దగ్గరికి వెళ్ళి మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకుంది. అది తప్పించుకోలేని శిక్ష అన్నట్లు అయిష్టంగా మొహం పెట్టారు. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి అంటూ చేత్తో అందరికీ సైగ చేశాడు. ఇంక మీరు ఇక్కడ ఉండకండి అన్నట్లు. మిసెస్ ఫెయిర్ఫాక్స్ కుడుతున్న పూల స్వెటర్ మడిచింది. నేను నా చిత్రాల కట్ట కట్టుకుని బయటపడ్డాను. ఆ తర్వాత మిసెస్ ఫెయిర్ఫాక్స్ గదిలోకి వెళ్ళినప్పుడు మీరు రాచస్పర్ ఇద్దరు విచిత్రమైన మనుషులు. ఆయన సరే నిమిషంలోకి మారిపోతుంటారు. కొత్తగా చూస్తున్న వాళ్ళకి కాస్త విచిత్రంగా అనిపించవచ్చు. నాకు అలవాటైపోయింది. అంచేత నేను ఈ విషయాలు గమనించను. ఆయనకి కోపం జాస్తి, అది నిజమే. కానీ అతని స్థితిలో ఎవరున్నా ఎందుకని కొంత ఆయన స్వభావం, మరికొంత ఆయన్ని జ్ఞాపకాలు బాధిస్తూ ఉంటాయి. వేటిని గురించి? సంసార విషయాలు. ఆయనకి సంసారం అంటూ లేదుగా. ఇప్పుడు లేకపోవచ్చు, ఒకప్పుడు ఉండేది. బంధువులు, చికాకులు. ఇతని అన్నగారు పోయాడు తెలుసా? ఈయన కంటే పెద్దతనా? అవును, అసలు ఆస్తంతా పెద్దతనికి వచ్చింది. 9 ఏళ్ల క్రితం అతను పోయాడు. 9 ఏళ్ళంటే చాలా కాలం అయింది కదా. ఇంకా అన్నగారి కోసం బాధపడుతున్నారంటావా? అయి ఉండకపోవచ్చు. ఆ దుఃఖం అని కాదు, అప్పుడేవో గొడవలు పడ్డారని విన్నాను. వాళ్ళ తండ్రి కొడుకులిద్దరూ ఆస్తి సమంగా అనుభవించాలని, చిన్న కొడుకు పెద్దవాడయ్యాక అతనికి భాగం పెట్టను అనేశారు. పెద్దవాడయ్యాక ఆ ఆస్తి అనుకున్నట్లు ఇవ్వలేదని చాలా ఇబ్బందులు పెట్టారని విన్నాను. అసలేం జరిగిందో నాకైతే తెలియదు కానీ చాలా కష్టాలు పడ్డాడు, అంత మటుకు తెలుసు. అపకారం చేసిన వాళ్ళని త్వరగా క్షమించలేడు రాచస్పర్, అది అతని స్వభావం. తరువాత వాళ్ళ కుటుంబంతో విడిపోయాడు. ప్రస్తుతం ఒక చోట అంటూ కుదురుగా ఉండక తిరుగుతూ ఉంటాడు. చాలా సంవత్సరాలుగా ఇంటి పట్టున ఉండక తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ అన్నగారు పోయారే, పట్టుమని 10 రోజులు కూడా ఈ ఇంట్లో ఉండటం నేను చూడలేదు. అసలు ఈ ఇల్లు చూస్తే ఈ ఆస్తి అంటే అతనికి ఇష్టం లేదేమోనని ఉంటుంది నాకు. ఎందుకని? ఇక్కడ సంతోషంగా ఉండదనేమో. ఎవ్వరూ లేక. ఆమె చెప్పిన జవాబు నాకు సమంజసంగా అనిపించలేదు. ఏదో ఒకటి చెప్పాలని అన్నది కానీ సూటిగా జవాబు చెప్పలేదు. చెప్పకుండా తప్పించుకుంటున్నది కూడాను. ఆయన వ్యవహారాల గురించి ఇంకా చెప్పటం ఇష్టం లేకపోయిందా? లేకపోతే ఆమెకి కూడా పూర్తిగా తెలియదా? ఏది ఏమైనా ఈ విషయాల గురించి నేను తరచి అడగడం ఆమెకి ఇష్టంగా లేదని గ్రహించుకుని అక్కడితో ఆ విషయాలు వదిలివేశాను. కొన్నాళ్ల దాకా రాచస్పర్ని నేను చూడలేదు. అప్పుడప్పుడు దూరం నుంచి చూసేదాన్ని తప్ప మొదటి రోజులాగా మాట్లాడే అవకాశం దొరకలేదు. ఉదయం పూట ఆయన ఎస్టేట్ వ్యవహారాలతో తీరిక లేకుండా ఉండేవాడు.
మధ్యాహ్నం వేళ ఎవరో అతిథులు వచ్చేవారు. ఆ వచ్చిన వారు ఒక్కోసారి సాయంత్రం భోజనాలకు ఉండిపోయేవారు. ఆయన కోసం ఎక్కువ భాగం మగవాళ్లే వస్తుండేవారు. ఆయన కాలు నయమయ్యాక ఇంచుమించు రోజు గుర్రం మీద చాలా దూరం స్వారీ చేస్తూ ఉండేవారు. రాత్రి పొద్దుపోతే గాని ఇంటికి వచ్చేవారు కాదు. ఒక సాయంత్రం వేళ ఆ రోజు బయట వర్షం కురుస్తోంది. అతిథులు భోజనానికి వచ్చారు. రాచెస్పర్ నా చిత్రాలు కావాలని కబురు పెట్టారు. బహుశా తన స్నేహితులకి వాటిని చూపాలని కాబోలు. అతిథులు పెందలాడే వెళ్ళిపోయారు. మిల్కాట్లో ఏదో సభ ఉందని రాచెస్పర్ వారితో పాటు వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండిపోయి అదెలా నన్ను లైబ్రరీ గదిలోకి రమ్మని కబురు పంపారు. అదలాకి తలదువ్వి ఫ్రాక్స్ మార్చాను. నా తల సహజంగా చెరిగిపోదు, ఎందుకంటే గట్టిగా జడ వేసుకుంటాను. అంచేత సహజంగా నా జుట్టు రేగిపోదు. ఇద్దరం కిందికి వెళ్ళాం. వెళ్ళగానే అదలాకి బహుమతి ఇవ్వబడింది. ఈ ఇంటి యజమాని వచ్చిన కొద్ది రోజులకు గాని అదలాకి బహుమతి రాలేదు. ఆలస్యంగా అయినా తెచ్చిపెట్టిన ఆ పెద్ద అట్టపెట్టని సంతోషంతో గబగబా విప్పుతోంది. లోపల ఏమున్నదో అన్న కుతూహలంతో. ఆ ఆనందం మిసెస్ ఫెయిర్ఫాక్స్ కూడా పంచుకోవాలన్నట్లుగా ఆమెను పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని విప్పుతోంది. లోపల గులాబీ రంగు సిల్క్ ఫ్రాకు, దంతపు బొమ్మలు, కొన్ని సిల్కు బట్టలు. మిస్ జేన్, నా అతిథులకి కావలసిన కాలక్షేపం అందించాను. ఇంకా నా ఆనందం గురించి కూడా ఆలోచించుకోవాలనుకుంటా. ఇలా దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చో. ఆహా, అలా నీడలో కాదు, వెలుతురు పడేట్లు నీ ముఖం కనిపించేటట్లు కూర్చో అన్నాడు. ఈరోజు రాచెస్టర్ మామూలుగా లేరు. దుమదుమలాడుతూ చిట్లించుకుంటూ ఉండే ఆయన ముఖం ఈరోజు కాస్త నవ్వుతూ ఉంది. కడుపు నిండా తిన్నాక రోజు ఉండే విసుగు తగ్గినట్లుంది. ఆయన చెప్పినట్లుగా కుర్చీ వెలుతురులోకి లాక్కొని కూర్చున్నాను. నిజానికి చీకట్లో ఉంటేనే నాకు హాయిగా ఉంటుంది. ఆయన అధికారంతో ఇలా చెయ్యి అన్నప్పుడు ఎదిరించగల శక్తి ఉండదు. మాట్లాడకుండా చెప్పినట్లు చేయటం ఉత్తమం. కొన్ని నిమిషాల పాటు చుట్టూ నిశ్శబ్దంగా అలా నిప్పు వంక చూస్తూ కూర్చుండిపోయాను. ఎర్రని నిప్పు కాంతి కటువుగా ఆయన ముఖం మీద పడి మెరుస్తోంది. కళ్ళు విశాలంగా నల్లగా ఉన్నాయి. అవి అందమైన కళ్ళే. ఒక్కోసారి ఆ కళ్ళు మృదువుగా ఉంటాయి. ముందుకు వంగి నిప్పువైపు చూస్తున్న రాచెస్పర్ గబుక్కున నా వైపు తిరిగారు. ఆయన దృష్టిలో నా చూపు చిక్కుకుంది. నీ పరిశీలన పూర్తయిందా? ఎలా ఉన్నాను? నేను అందగాడినేనా? కాదు అన్నాను గబాల్న. నాకు తెలియకుండానే ఆ రెండవ పదాలు బయటకు వచ్చినాయి. ఆ మాట అనే ముందు కొంచెం ఆలోచించి ఉండాల్సింది. మంచిది, ఎదురు చూడని జవాబు వచ్చిందే. ఏమీ ఎరగందాన్లా అమాయకంగా రెండు చేతులు కట్టుకుని కూర్చుని నేను ప్రశ్న అడగగానే తుపాకీ దెబ్బలాగా టపీమని బదులు చెప్పావే. అంటే నీ ఉద్దేశం వివరించి చెప్పు. సార్, నా మనసులో మాట నిర్మోహమాటంగా చెప్పాను. దయచేసి ఏమీ అనుకోకండి. అంత సూటిగా చెప్పక అందం అన్నది ముఖ్యం కాదు, అందానికి నిర్వచనం చెప్పలేము అని డొంకతిరుడుగా అనుంటే బాగుండేది. అందం ముఖ్యం కాదా? ఒక విధంగా అది నిజమే. ఆ విషయం వదిలేయి. నీ మాటలకి నేను బాధపడుతున్నాను అనుకుంటున్నావా? అదేం లేదు. నేను ఇనపగుండు లాంటి వాడిని. నీ వయసులో ఉండగా నాకు మెత్తని హృదయం, గుండెల్లో బాధ వగైరాలు ఉండేవి. అది చాలా రోజుల క్రితం మాట. ఆ తరువాత కాలంలో డబ్బు నా మనసుని గట్టిపరిచింది. రాయిలాంటి హృదయంలో ఎన్నడైనా ఒక మూల మెత్తని చోటు మిగిలిందేమో. ఉన్నా అది అతి త్వరగా బయటపడదు. రాచెస్పర్ కూర్చున్న వాడల్లా లేచి నిల్చున్నాడు. నిప్పు సెగకి పక్కగా చెలవరాతి గూడు మీదకి ఆనుకొని నిల్చున్నాడు. ఆ నిల్చున్న తీరులో ఎప్పుడూ కనిపించే కఠినత్వం లేదు. చికాగ్గా కాస్త ఆనుకొని ఏటవాలుగా నిల్చుని ఉన్నారు. ఈ సాయంత్రం ఎవరితోనన్నా కబుర్లు చెప్పాలనుంది. అందుకనే నిన్ను రమ్మని కబురు చేశాను. ఈ నిప్పుసెగ, ఆ కుక్కపిల్ల, వీటితో ఏం మాట్లాడను. వాటికంటే ఫెయిర్ఫాక్స్ అదెలా కాస్త నయం అనుకో. వాళ్లతో కాక నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమైనా కబుర్లు చెప్పు. నేను పెదవి కదపకుండా కూర్చున్నాను. అర్థం పర్థం లేకుండా వాగగల వ్యక్తి అనుకుంటున్నారా? కాలక్షేపం కోసం మాట్లాడడం నాకు చేత కాదు. ఈ గాలి కబుర్లకి నేను తగినదాన్ని కాదు అనుకుంటూ నా మనసులోని ఆలోచనలు పైకి రానివ్వకుండా తలవంచుకొని కూర్చున్నాను. మిస్ జేన్, నువ్వు మూగదానివా? మాటలు రావా? నా వైపుకి వంగి సూటిగా కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నిస్తున్నాడు. నేను జవాబు చెప్పలేదు. మొండితనం చాలా ఉందన్నమాట. నీకు కోపం తెప్పించానా? అయితే క్షమించు. నిన్నేదే తక్కువ దాన్నిగా చూస్తున్నాను అనుకోకు. నువ్వు నా సమానస్తురాలివి. మనిద్దరి మధ్య వయసులో 20 ఏళ్ళు తేడా ఉన్నా
అనుభవంలో నేను 100 ఏళ్లు ముందున్నాను. 1 శతాబ్దపు అనుభవాలు నాకున్నాయి. మిస్ జేన్, ఈరోజు నా మనసులో ఏమీ బాగాలేదు. నా ఆలోచనలని అదుపులో పెట్టుకోలేకుండా ఉన్నాను. అందుకనే కబుర్లు చెప్పమంటున్నాను. నీ మాటలతో నా గొడవ మర్చిపోగలుగుతాను అనుకుని ఉన్న మనిషి నిటారుగా నిల్చున్నారు. 18 ఏళ్ల వయసప్పుడు నీలాగే ఆ వయసుకి సహజమైన విధంగా అమాయకంగా మంచితనంతో పరిపూర్ణమైన మానవత్వంతో ఉండేవాడిని. కానీ పరిస్థితులు నన్ను అలా ఉండనివ్వలేదు. నన్ను చెడ్డవాడిని చేశాయి. వాటి ప్రభావానికి నేను లొంగిపోయాను. మేమిద్దరం చాలాసేపు మాట్లాడాం. ఆ సంభాషణ నేను ఎన్నడూ ఊహించని విధంగా కొత్త దారులు తొక్కింది. ఆయన తన గత చరిత్ర గురించి, గతించిన సంఘటనల గురించి నిగూఢంగా చెప్పటం మొదలుపెట్టారు. ఏ విషయమో సూటిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేదు, కానీ పరిస్థితులు, జీవితం తనని ఎలా పతనం చేశాయో చెప్తున్నారు. లోకపు తీరు తెలియక 4 గోడల మధ్య సన్యాసినిలాగా బతికిన నేను ఆయన అనుభవాలు, ఆయన మాటల్లోని నైరాసత్య అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. మిస్ జేన్, పరిస్థితులు నన్ను కిందికి తోసినప్పుడు ధైర్యంగా ఉండలేకపోయాను. మనోనిబ్బరం పోగొట్టుకుని నిరాశ నిస్పృహలకి లోనై నేను పతనమైపోయాను. కిందికి దిగజారిపోయాను. ఈనాడు అనుకుంటున్నాను, భగవంతుడు నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఉంటే నా జీవితం ఇలా విషభూయిష్టమై ఉండేది కాదని. వ్యసనాలు నన్ను ప్రలోభ పెట్టాయి, నన్ను పాతాళంలోకి లాగి పారేశాయి. ఇప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం లేదు. కాలహరణమైపోయింది. పశ్చాత్తాపం పాప నిర్మూలనకి మొదటి మెట్టు. నా విషయంలో అది నిజం కాదు. మనిషి పతనావస్థ నుండి బయటపడి కొత్త జీవితం ప్రారంభించినప్పుడు అది ప్రక్షాళన కావచ్చు. కొత్త జీవితం ప్రారంభించగల మనోస్థైర్యం నాకు ఉంది. కానీ ఇప్పుడు మారుదామని అనుకుని ప్రయోజనం లేదు. నా జీవితం నాకు ఒక పెద్ద శాపమైంది. మోయలేని బరువు నా నెత్తిన పడింది. అంతేకాదు, అందరికీ లభ్యమయ్యే ఆనందం, జీవితానందం నాకు దొరకలేదు. భగవంతుడు నా నుంచి సుఖమనేది లాక్కున్నాడు. అందుకని ఆనందం ఎక్కడ లభిస్తే అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళడం తప్ప, ఎంత ఖర్చైనా సరే. అలా అయితే మీరు ఇంకా పతనమైపోతారు, ఇంకా జారిపోతారు అన్నాను నేను. అక్కడితో ఆగలేకపోయాను. నా ఇల్లు పరిధి నుంచి ఏదో చెప్పాలని అనిపించింది. మీరు ఉండాల్సినంత మంచిగా ఉండలేదంటున్నారు. చేసిన పనులకి బాధపడుతున్నానని కూడా అంటున్నారు. మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే మంచి మార్గంలో పడొచ్చు. మీ జీవితాన్ని సరిదిద్దుకోవచ్చు. అప్పుడు మీ ఆలోచనలు, పనులు రెండూ మీకు సంతోషాన్ని ఇస్తాయి. నువ్వు చెప్పింది నిజమే. ప్రస్తుతం నేను అటువంటి ఆశయాలతోనే ఉన్నాను. నేను కొన్ని నిర్దిష్టమైన శాశ్వతమైన నిర్ణయాలు తీసుకుందామనుకుంటున్నాను. ఎక్కడికి వెడుతున్నావు అడిగారు గబుక్కన. పొద్దుపోయింది. అదలాకి నిద్రవేళ మించిపోయింది. తనని పడుకోబెట్టాలి. నీకు ఇష్టం లేని విషయాలు మాట్లాడుతున్నానని వెళ్ళిపోదామనుకుంటున్నావా? నేనంటే భయంగా ఉందా? భయం దేనికి? మీరు చెప్పే విషయాలు గందరగోళంగా ఉన్నాయి. అర్థం కాక ఇబ్బందిగా ఉంది. అర్థం లేకుండా మాట్లాడటం నాకు చేత కాదు. అర్థం లేని ఆ రూపాలకి కొత్త అర్థాలు వచ్చేట్లు చెప్పగలవు. నువ్వు నిదానంగా తూచితూచి అనే నీ మాటలు అర్థవంతంగా ఉన్నాయి తప్ప ఇంకో విధంగా ఉండవు. మిస్ జేన్, నువ్విప్పుడు నవ్వవా? ఆ లోవుడ్ స్కూల్ నిబంధనలు నిన్నింకా వదల్లేదు. అక్కడ అలవాట్లు నిన్ను వదిలిపెట్టడం లేదు, పట్టుకు వేలాడుతున్నాయి. ఇంక కొన్నాళ్లకైనా నాతో సహజంగా ఉంటావని తలుస్తాను. నేను యజమానిని, నువ్వు గవర్నెస్వి అన్నది మర్చిపో. నిన్ను చూస్తుంటే నాకు పంజరంలోని పక్షి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. పంజరపు తలుపులు తెరిస్తే నువ్వు ఆకాశంలో మబ్బుల్ని దాటుకుని ఎగిరిపోతావని అనిపిస్తుంది. అప్పుడే వెళ్ళిపోతావా? 9 కొట్టిందండి. పర్వాలేదు, కాసేపు కూర్చో. అదెలా సోఫా దగ్గరకు పరిగెత్తింది. ఇంకో నిమిషంలో ఆ కొత్త ఫ్రాక్ వేసుకుని ఇక్కడికి వస్తుంది. వాళ్ళమ్మ వేదిక మీద ఎక్కి నిల్చున్నట్లుగా ఈ అదలా కూడా హంసలాగా మన ముందు ప్రత్యక్షమవుతుంది. నేను ఆశ్చర్యంతో తలకిందులైనట్లు నటించాలి. వెళ్లకు, నువ్వు కూడా అదలా రంగప్రవేశం చూసి ఆనందించు. అదలా పాదాల సవడి వినిపిస్తోంది. నేల మీద పాదాలు నిలవటం లేదు. ఇంచుమించు డాన్స్ చేస్తూ గదిలోకి వచ్చింది. రాచస్పర్ అన్నట్లుగానే హంసలాగా ప్రవేశించింది. గులాబీ రంగులో సిల్క్ ఫ్రాక్ చుట్టూ ఒత్తైన కుచ్చిళ్ళు. సాయంత్రం వేసుకున్న కాఫీ రంగు ఫ్రాక్ విడిచేసి ఈ గులాబీ గౌను కొత్తది వేసుకొచ్చింది. తల చుట్టూ గులాబీ మొగ్గల వంటి పూసల హారం చుట్టుకుంది. కాళ్ళకి గులాబీ రంగులోనే మేజోళ్ళు, అదే రంగు శాటిన్ స్లిప్పర్సు. ఫ్రాకు 2 చేతులతో విసనకర్రలా విడదీసి పట్టుకుని గదిలో అటూ ఇటూ తిరిగి నృత్యం చేస్తూ రాచస్పర్ దగ్గరకు వచ్చి కాలు 2 బొటనవేళ్ల మీద నిల్చుని ఒక్కసారి గిర్రున తిరిగి ఒక మోకాలి మీద ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది.
ఫ్రెంచ్లో ఆయనకి కృతజ్ఞత చెప్పింది. అదేలా మాటలు తీయగా చిలక పలుకుల వలె ఉన్నాయి. మోకాలి మించి లేచి, మా అమ్మ ఎప్పుడూ ఇలాగే చెప్పేది కదూ, అచ్చు మా అమ్మలాగా అన్నానా లేదా అడిగింది. అచ్చు అలాగే ఉన్నాయి. మీ అమ్మ కూడా ఇలాగే తీయగా మాట్లాడి జేబులు ఖాళీ చేయించేది. మాటలతో బంగారం ఎలా వలుచుకోవాలో బాగా తెలుసు అన్నాడు రాచెస్పర్. ఆయన మాటలు అదెలాకి అర్థమవ్వలేదు. డాన్స్ చేస్తూ మేడమెట్లు ఎక్కి పడుకునేందుకు వెళ్ళింది. ఆ పిల్ల వెళ్ళిపోయాక నా వైపు తిరిగి, ఒకప్పుడు నేను నీకు మళ్ళీ చాలా అమాయకంగా ఉండేవాడిని. నా మనసు కూడా నీ మనసులాగా స్వచ్ఛంగా చిగురు మల్లే తళతళలాడుతుండేది. అలాంటి వాడిపైన ఈ ఫ్రెంచి పువ్వు విసిరింది అనే కంటే ఈ పువ్వుని నా పెంపకానికి వదిలారు అనటం న్యాయం. ఈ పువ్వుని వదిలించుకుందామనుకున్నాను, కానీ అలా చెయ్యలేకపోయాను. నా పాపానికి పరిహారంగా ఈ ఒక్క మంచి కార్యం చెయ్యాలనుకున్నాను. ఈ విషయాలు మరోసారి చెప్తాను. నీకు నిద్రొస్తున్నట్లుంది, వెళ్ళి పడుకో అన్నారాయన సహజమైన ధోరణిలో. కొన్నాళ్ళు అయ్యాక రాచెస్పర్ ఈ విషయం చెప్పారు. ఒక మధ్యాహ్నం వేళ నేను అదెలా తోటలో తిరుగుతూ ఉన్నాం. అదెలా పైలట్ చేత బంతి ఆడిస్తోంది. పైలట్ బంతి నోటితో కరుచుకొచ్చి మళ్ళీ విసరమంటున్నాడు. ఆ వైపుకొచ్చి రాచెస్పర్ నన్ను తనతో పాటు చెట్ల నీడలో నడవమని ఆహ్వానించారు. ఇద్దరం చెట్ల వారున నడుస్తున్నాం. అప్పుడు చెప్పుకొచ్చారు, అదెలా ఫ్రెంచ్ నర్తకి కూతురట. అదెలా తల్లిని ఒకప్పుడు విపరీతంగా ప్రేమించారట. ఆమె కూడా తనని ప్రేమిస్తున్నది అనుకున్నారట. ఎందుకంటే తను ఇచ్చే బహుమతులు పుచ్చుకునేది, వెంట తిరిగేది, కబుర్లు చెప్పేది. తాను అందగాడు కాకపోయినా ఈ ఫ్రెంచ్ నర్తకి తనని గాఢంగా ప్రేమిస్తోంది అని నమ్మాడట. మిస్ జేన్ అందమైనది, మంచి నర్తకి, యవ్వనవతి అయిన ఈ ఫ్రెంచ్ వనిత నన్ను ప్రేమిస్తున్నది, ఆరాధిస్తున్నది అన్న భావం నాకు గర్వంగా ఉండేది. ఆమెకి కానుకలు విపరీతంగా ఇచ్చేవాడిని. డబ్బు, వాహనం, సేవకులు, నగలు, ఇల్లు ఒకటేమిటి, డబ్బు విచ్చలవిడిగా గుప్పేవాడిని. ప్రేమించిన స్త్రీ కోసం ఎందరో బికార్లయ్యారు. అలా బికార్లైన మూడులలో నేను ఒకడిని. అయితే విధి నా కళ్ళు తెరిపించింది. నేనెంత వెర్రివాడినో కళ్ళారా చూసి తెలుసుకున్నాను. ఒక రోజున ఆమె ఉంటున్న హోటల్కి వెళ్ళాను. గదిలో తను లేదు. వచ్చేదాకా ఉందామని అక్కడే ఆ గదిలో కూర్చున్నాను. ఎంతకీ రాలేదు. విసుగొచ్చి వరండాలో అటూ ఇటూ తిరుగుతూ సిగార్ అంటించాను. ఇప్పుడు అంటించానే అలాగే ఆయన చెప్పటం ఆపి సిగార్ పొగని గట్టిగా లోపలికి పీల్చి బయటకు వదిలారు. ఆ పొగ చల్లని మంచులో బద్ధకంగా కదిలింది. వరండాలో నిల్చున్న నాకు గుర్రపు బండి రావటం వినిపించింది. రోడ్డు మీద బండి ఆగింది. అది నేను కొనిచ్చిన బండియే. అందులోంచి నా ప్రేయసి దిగింది. ఆమె వెనక నుంచి మరో వ్యక్తి కూడా దిగాడు. ఇద్దరు హోటల్ గదిలోకి వెళ్ళారు. ఆయన మళ్ళీ పచార్లు మొదలుపెట్టారు. కాస్త నిశ్శబ్దంగా ఉండి, నువ్వెప్పుడైనా ద్వేషం, అసూయ వంటివి అనుభవించావా? నీకు జెలసీ అంటే తెలుసా? తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే నీకు ప్రేమంటే తెలియదు కాబట్టి. నువ్వు ప్రేమలో పడి ఉండవు. కానీ ఏదో ఒక రోజున నీకు ఈ అనుభవం కలుగుతుంది. జీవితం అంటే సాఫీగా సాగిపోయే నీటి ప్రవాహం కాదు. ఎప్పుడో ఒక రోజున సముద్ర ప్రవాహం, నురగలు, సుడిగుండాలు ఇవి ఎదుర్కోక తప్పదు. అటువంటి సమయంలో ప్రవాహపు ఉధృతానికి తట్టుకోలేక జీవిత కెరటం పగిలి ముక్కలవుతుంది. లేదా ఉధృతంగా లేచిన ఆ కెరటం వెనక్కు వెళ్ళి ప్రవాహంలో కలిసి మళ్ళీ మామూలు ప్రశాంతమైన సముద్రము కావచ్చు. నాలాగా వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళినప్పుడు మీరు ఆ వరండాలోనే ఉన్నారా? మొదట దాక్కుని వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలనుకున్నాను. చూసావా, నేనెంత అసహ్యంగా ఆలోచించగలనో కూడా చెప్పేస్తున్నాను. నేను ఈ మలిన గాథని నీకు వినిపించడం, నువ్వు ఇదేదో మామూలు విషయం అన్నట్లుగా ప్రశాంతంగా వినటం ఆశ్చర్యంగా లేదు. ఇద్దరూ గదిలోకి వెళ్ళారు. ఆమె సిల్క్ గౌన్ వేసుకుంది. వంటి నిండా నగలు. ఆ నగలు, ఆ గౌను అన్నీ నేను కొనిచ్చిన కానుకలు. అతను సైనికోద్యోగి. అతను నాకు ఇదివరకే తెలుసు. అయితే ఆ వ్యక్తి అంటే నాకు గౌరవం లేదు. అటువంటి నీచుడితో ఈ స్త్రీకి సంబంధం. నాలోని జెలసి గప్పున ఆరిపోయింది. ఆ క్షణాన నా ప్రేమ కూడా చచ్చిపోయింది. నా ప్రేమను పొందే అర్హత లేదు. ఒక అపాత్రురాలి పాదాల ముందు నా ప్రేమ కుసుమాన్ని ఉంచాను. ఆ నిమిషంలోనే గదిలోకి వెళ్ళాను. ఆ ఇద్దరిని 4 దులిపాను. మరునాడు మేము ఇద్దరం కత్తి యుద్ధం చేశాం. అతని ప్రాణం పోలేదు కానీ గాయమైంది. అక్కడితో ఆ అధ్యాయం ముగిసిందనుకున్నాను. మళ్ళీ ఆయన నిశ్శబ్దంలో పడిపోయారు. కొంతసేపు ఆగి, కొన్నాళ్ళయ్యాక ఒక పిల్లని కని నా ఒకనాటి ప్రేయసి ఇటలీ పారిపోయింది మరో ప్రియుడితో. అతను పాటలు పాడేవాడు.
అదెలా నా కూతురని, ఆ పిల్లని పెంచే బాధ్యత నాదేనని ఉత్తరం రాసి పారిపోయింది కొత్త ప్రియుడితో. నాకు తెలుసు అదెలా నా బిడ్డ కాదని, నాకు పుట్టలేదని. ఏది ఏమైనా ఆ పసిదాన్ని అలా దిక్కు లేకుండా వదల్లేనుగా. అందుకని ఆ ఫ్రెంచి పువ్వుని ఈ ఇంగ్లీష్ గడ్డ మీదకి తీసుకొచ్చాను. ఈ తోటలో ఆ పువ్వు పెరిగి పెద్దదవుతుందన్న ఆశతో. మిసెస్ ఫెయిర్ఫాక్స్ ఆ పిల్లకి ఒక టీచర్ని వెతికి కుదిర్చింది. ఆ టీచర్ ఎవరో నేను వేరుగా చెప్పక్కర్లేదుగా. అదెలా అనాథ, తండ్రి ఎవరో తెలియని అనాథ పిల్ల. ఈ అక్రమ సంతానాన్ని చూసి నువ్వు అసహించుకుంటావా? ఈ గాథ అంతా విన్నాక నీకేమనిపిస్తోంది? నీతి జాతి లేని ఒక స్త్రీకి కలిగిన అక్రమ సంతానం, ఇటువంటి పిల్లకు నేను చదువు చెప్పటం సాధ్యం కాదు అనుకుంటున్నావా? లేదు, నాకు అట్లాంటి ఆలోచనలు రానే లేదు. ఈ కథ విన్నాక నాకు అదెలా అంటే అభిమానం ఎక్కువైంది. తల్లి అక్కర్లేదని వదిలేసింది. తండ్రి నేను కాను అంటున్నాడు. అందరూ వదిలేసిన ఆ పిల్ల నాకు ఇదివరకంటే ప్రేమాస్పదురాలు. ఏ పాపము ఎరుగని పసిది. తల్లి తప్పులకి, మీ తప్పుకి తను బాధ్యురాలు కాదు. నాలాంటి ఇంకో అనాథ, ఆ అనాథకి కావలసిన ప్రేమ, సానుభూతి నేనిస్తాను. ఇదివరకటికంటే శ్రద్ధగా చూసుకుంటాను అన్నాను నేను. రాచెస్పర్ ఇంట్లోకి వెళ్ళారు. నేను మరి కాసేపు అక్కడే ఉన్నాను. తోటలో అదెలా పైలట్తో ఆడుకుంటోంది. బంతి విసిరి విసిరి ఆడుతోంది. అదెలా గలగల నవ్వుతూ పరుగులు పెట్టి ఆడుకుంటోంది. ఆ నవ్వు వింటుంటే నాకు శాంతిగా, సంతోషంగా ఉంది. టీ తాగటానికి పిలుపొచ్చేదాకా అలా తోటలోనే తిరిగాను. రోజులు వారాలు గడుస్తున్న కొద్దీ ఈ ఇంట్లో విచిత్రమైన, భీతావహమైన సంఘటనలు జరగటం మొదలుపెట్టాయి. నాకు వివరించినటువంటి భయం, నిర్దిష్టంగా ఇది అని పైకి చెప్పలేనటువంటి భీతి కలుగుతోంది. గుండెల్లో చెప్పలేని బరువు. మరి ఒక సంఘటన నాలోని ధైర్యాన్నంతా లాగివేసింది. ఆ రోజు రాత్రి రాచెస్పర్ అదెలా తల్లి గురించి, తనని మోసగించిన ఆ ఫ్రెంచ్ నర్తకి గురించి చెప్పిన రోజు. ఆ రోజు నా మనసు తేలికగా దూదిపించేలా ఉంది. ఏదో వివరించలేని సంతోషం. యజమాని తన హృదయంలోని బాధని, తన ప్రేమ గాథని నా ముందు వెళ్ళబోసుకున్నారన్న తృప్తి. రోజురోజుకి ఆయనలో కాఠిన్యత తగ్గుతోంది. చికాకుగా కనిపించే ఆ మనిషి కొద్ది కొద్దిగా నవ్వగలుగుతున్నారు. నన్ను చూసి చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. తరచూ మాట్లాడుతున్నారు. పూర్వం కంటే నాతో చనువుగా మాటలు కలుపుతున్నారు. యజమాని అన్నట్లుగా కాక నన్ను ఒక స్నేహితురాలిగా, ఆత్మీయురాలిగా చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ స్నేహ మాధుర్యంలో నేను సూర్యరశ్మి సోకిన చిన్న పూల మొక్కలాగా ఎదగటం ఆరంభించాను. నా జీవితానికి ఒక అర్థము, పరమార్థము కనిపించటం మొదలుపెట్టింది. నా మనసు సంతోషంతో తుళ్ళిపడుతుంది. నా దేహం ఆరోగ్యంతో దృఢత్వం పొందింది. పూర్వం కంటే ఒళ్ళు చేశాను. మానసికంగానూ దైహికంగానూ నాలో కొత్త శక్తి, ఆత్మవిశ్వాసం కలిగాయి. అనుకోని ఒకానొక సంఘటన ఆ రాత్రివేళ మిగిలిన సంఘటనలు నా ఆత్మశక్తిని పరీక్షించేటట్లు చేసింది. పక్క మీద పడుకొని ఉన్నాను. సమయం అర్ధరాత్రి దాటి ఉంటుంది. నిద్ర పట్టలేదు. తలుపు ఎవరో తీస్తున్న శబ్దం. బయట నుంచి లోపలి గడియ తీయాలని ఎవరో ప్రయత్నిస్తున్న శబ్దం. చేతివేళ్లు గొళ్ళాన్ని వెతుకుతున్న శబ్దం. ఎవరు వారు అంటూ పిలిచాను. జవాబు లేదు. భయంతో నా ఒళ్ళు బిగుసుకుపోతున్నది. బహుశా పైలట్ అయి ఉంటుంది అని నన్ను నేను సమాధానపరుచుకున్నాను. ఒక్కొక్కప్పుడు రాత్రిళ్ళు ఆ కుక్క బయట ఉండిపోతుంది. అది లోపలికి రాకుండా ముందు తలుపు వేసేస్తే ఏ అర్ధరాత్రో వెనక వైపు నుంచి గోడ దూకి, పనివాళ్ల గేటు నుంచి మేడమెట్లు ఎక్కి రాచెస్పర్ గది ముందు తివాచి మీద పడుకుని ఉండటం చాలాసార్లు చూశాను. బహుశా ఆ కుక్క అయి ఉంటుంది. యజమాని గది అనుకుని నా తలుపులు గోకుతున్నదేమో. ఈ ఆలోచన నాకు ధైర్యాన్నిచ్చింది. భయం తగ్గి నిద్రపోవటానికి ప్రయత్నిస్తున్నాను. కళ్ళు మూతలు పడుతున్నాయి. కానీ ఆ రాత్రి నిద్రపోయే యోగం లేనట్లుంది. ఎవరో గట్టిగా భీకరంగా నవ్వుతున్న శబ్దం. ఇది నిజం కాదని, నా మనసులోని భయం అలా మభ్యపెడుతోందని చెప్పుకోబోయాను. కానీ ఆ నవ్వు క్రూరంగా, భీకరంగా ఉన్న ఆ నవ్వు నా గది తలుపు వెనక నుంచి వస్తోంది. అది ఊహ కాదు, నిజం. ఎవరు? మళ్ళీ పిలిచాను. ఏదో కదిలిన శబ్దం. మూలుగు, గొంతు సవరించుకుని అడుగులు వేస్తున్న శబ్దం. ఆ అడుగులు నా తలుపు వెనక నుంచి వరండాలోకి, ఆ పైన మెట్ల మీదకి వెళ్తున్న శబ్దం. పైన అంతా నిశ్శబ్దం. ఎక్కడా ఎవరూ కదల్లేదు. ఇది గ్రేస్ఫుల్ పనా? ఈ గ్రేస్కి దెయ్యం పట్టిందా? అర్ధరాత్రి ఎందుకిలా తిరుగుతుంది? లేచి గబగబా బట్టలు వేసుకున్నాను. పక్క గదిలో ఉన్న మిసెస్ ఫెయిర్ఫాక్స్ను లేపుదామని నా గది తలుపు తెరిచాను.
నా చేతులు వేళ్ళు గజగజ వణుకుతున్నాయి. నా గదిగుమ్మం ముందు వరండాలో వెలుగుతున్న కొవ్వొత్తి, ఆ కొవ్వొత్తి నేల మీద ఉంచబడి ఉంది. ఇది ఎవరుంచారు? విచిత్రంగా ఉందే. చుట్టూ చూశాను, ఎవరన్నా ఉన్నారేమోనని. వరండాలో అంతా మసకమసగ్గా ఉంది. ఏది స్పష్టంగా కనిపించటం లేదు. అటు ఇటు చూస్తూ 2 అడుగులు ముందుకు వేశాను. ఎక్కడో కాలుతున్న వాసన మసగమసగ్గా ఉంది. పొగమంచు లేదు, మంటల తాలూకు పొగ, కాలుతున్న వాసన ఘాటుగా వస్తోంది. నా బుర్రలోంచి అన్ని ఆలోచనలు మాయమైపోయాయి. ఆ పొగ యజమాని గదిలోంచి వస్తున్నది. అది రాచెస్పర్ గదిలోంచి వస్తున్న వాసన. ఒక్క పరుగున ఆయన గదిలోకి వెళ్ళిపడ్డాను. ఆయన ఆపదలో చిక్కుకుని ఉన్నాడన్న ఆలోచన నన్ను పిచ్చిదాన్ని చేసింది. మంచం చుట్టూ ఉన్న దోమతెర కాలిపోతోంది. చుట్టూ మంటలు. లేవండి లేవండి అంటూ భుజాలు పట్టుకుని కుదుపుతున్నాను. ఆయనకి మెలకువ రాలేదు. పక్కకు తిరిగి పడుకున్నారు ఏదో గొణుగుతూ. ఇంత మొద్దు నిద్రపోయే వ్యక్తిని నేనెక్కడా చూడలేదు. మనిషిని నిద్రలేపటం నా వల్ల కాదు. గదిలో అటు ఇటు చూశాను. పక్కన అదృష్టవశాత్తు బాల్చీ నిండా నీళ్లున్నాయి. ఆ బాల్చీ ఎత్తి మంచం మీదకి విసిరిపోశాను. నా గదిలోకి పరిగెత్తుకెళ్ళి అక్కడ నీళ్లు కూడా తీసుకొచ్చి మంచం మీద దిమ్మరించాను. మంటలు చల్లారినాయి. ఇన్ని నీళ్లు పోస్తే గాని రాచెస్పర్కి మెలకువ రాలేదు. చివరికి కళ్ళు తెరిచారు. గదిలో చీకటిగా ఉన్న మంచం మీదున్న మనిషికి మెలకువ వచ్చింది. లేస్తూనే తిట్లు మొదలుపెట్టారు. తన మీద నీళ్లు కుమరిస్తున్న బుద్ధిలేని మనిషి ఎవరు అంటూ లేచారు. ఏమిటిది? ఈ నీళ్ళేమిటి? వరదలొచ్చాయా? కోపంగా అడుగుతున్నారు. వాన లేదు, వరదలు కావు. మీ గదిలో మంటలు. ముందు లేవండి, దీపం పట్టుకొస్తాను. నేను దీపంతో వచ్చేసరికి ఆయన నిల్చునున్నారు. జరిగిన విషయాలు క్లుప్తంగా చెప్పాను. పనివాళ్ళని పిలవమన్నారా? అడిగాను. వద్దు, ఒక క్షణం నన్ను ఆలోచించుకోనివ్వు. అదిగో అలా కుర్చీలో కూర్చో. ఈ శాలువా కప్పుకొని కూర్చో. ఒక్కసారి మేడ మీదకెళ్ళి వస్తాను. దీపం తీసుకెళ్తాను. ఒక్కదానివి చీకట్లో కూర్చోగలవా? ఇక్కడే ఇలా కదలకుండా కూర్చో. ఎవ్వరిని పిలవకు. ఇప్పుడే వచ్చేస్తానంటూ వెళ్ళిపోయారు. దీపంతో పాటు మాయమైపోతున్న ఆయన వీపుని చూస్తూ కూర్చున్నాను. 3వ అంతస్తు మెట్లెక్కుతున్న శబ్దం నా చెవుల్లో పడుతోంది. చాలాసేపటిదాకా తిరిగి రాలేదు. నాకు చలిగా విసుగ్గా ఉంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. ముందు దీపకాంతి, వెనుకనే రాచెస్పర్. ఏం జరిగిందో చూసొచ్చాను. దీపం పక్క బల్ల మీద పెడుతూ నేను ఊహించినట్లే జరిగింది అన్నారు. ఏం జరిగింది? అడిగాను. చేతులు 2 కట్టుకుని నేల మీదికి చూస్తూ. అడగటం మర్చిపోయాను. తలుపు తెరిచే వేళకి నీకేమైనా కనబడిందా? ఏమీ కనిపించలేదు. వెలుగుతున్న కొవ్వొత్తి మటుకు నేల మీద ఉంది. నీకేదో నవ్వు వినిపించిందన్నావు. ఇదివరకు కూడా ఇలాంటి నవ్వు విన్నావా? చాలాసార్లు విన్నాను. బట్టలు కుడుతుందే ఆ గ్రేస్, ఆ మనిషి నవ్వుతూ ఉంటుంది. విచిత్రమైన మనిషి. అవునవును, నువ్వు అనుకున్నది నిజమే. ఈ గ్రేస్ విచిత్రమైన వ్యక్తి. ఏం చెయ్యాలో తెలియటం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలిక. తప్పదు. చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పకు. పొద్దుట పని వాళ్ళకి ఏం చెప్పాలో నేను చూసుకుంటాను. ఆ విషయం నాకు వదిలేయి. వెళ్ళి పడుకో. పాపం నీ నిద్రంతా చెడిపోయింది. నేను వెళ్ళి లైబ్రరీలో పడుకుంటాను. పరుపంతా తడిసిపోయింది. వెళ్తానండి అంటూ లేచాను. నీకు కృతజ్ఞత చెప్పకుండా పంపలేను. ఒక రకంగా నాకు ప్రాణదానం చేశావు. నా ప్రాణాన్ని కాపాడి ఏమీ ఎరగనట్లు అపరిచిత వ్యక్తిలాగా అలా వెళ్ళిపోవచ్చా? ఇలా దగ్గరకురా, కనీసం నీ చేతిని పట్టుకో అంటూ చేయి జాపారు. నా చేతిని అందించాను. 2 చేతుల్లోనూ నా అరచెయ్యి ఇముడ్చుకొని, జేన్, నువ్వు నా ప్రాణదాతవు. నీకు రుణపడి ఉన్నాను. ఇలా బాకీ పడి ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ నా వంక పరిశీలనగా చూస్తున్నారు. వెళ్తానండి. రుణాలు కృతజ్ఞతలు అన్నవి మన మధ్య ఉండకూడదు అన్నాను నేను. ఆయన చెయ్యి వదలకుండా చెప్పటం మొదలుపెట్టారు. జేన్, నువ్వు నా జీవితంలోకి మంద మారుతంలాగా ప్రవేశించావు. ఆ రోజు గుర్రం మీద నుంచి జారిన రోజునే అనుకున్నాను, నీ కళ్ళల్లోని దివ్య కాంతి, ఆ కాంతి నాకు వెలుగుబాటు అవుతుందని. ఇంతటి సంతోషాన్ని, ఆనందాన్ని మామూలు వ్యక్తులు తీసుకురాలేరు, ఏ దేవతామూర్తిలో తప్ప. దేవతల గురించి కథలు, కట్టుకథలు అనుకున్నాను. అవి నిజమవుతుంటాయి కొందరి విషయంలో. నా హృదయ దేవతవి. వెళ్ళి నిద్రపో. కమ్మని కళ్ళు కంటూ నిద్రపో. ఆయన కళ్ళల్లో విచిత్రమైన కాంతి, ఆ కంఠంలో కొత్త శక్తి. నాకు నిద్ర పట్టకపోవటం మంచిదే అయింది. లేకపోతే అని అడుగు ముందుకు వేశాను వెళ్ళిపోవటానికి. వెళ్ళి పడుకో అంటున్నారే తప్ప నా చెయ్యి వదల్లేదు. అలా 2 చేతులతో పట్టుకునే ఉన్నారు, వదలటం ఇష్టం లేనట్లు. మిసెస్ ఫెయిర్ఫాక్స్ లేచినట్లున్నారు. శబ్దాలవుతున్నాయి అన్నాను చెయ్యి వదుల్చుకునే ఉద్దేశంతో. అయితే వెళ్ళు అన్నారు. నేను నా గదిలోకి వచ్చాను. మంచం మీదకొచ్చి పడ్డాను. కానీ నా కళ్ళు మూతలు పడలేదు.
నిద్ర నా దరిదాపులకి రాలేదు. తెల్లవారి వెలుతురొచ్చేదాకా అటు ఇటు దొర్లుతూనే ఉన్నాను. నేనేదో మహాప్రవాహంలో కొట్టుకుపోతున్నాను. ఒక్కొక్కసారి ప్రవాహపు కెరటాలపై తేలిపోతున్నట్లు, మరోసారి మునిగిపోతున్నట్లు అనిపిస్తోంది. ఆశ నిరాశల మధ్య, సంతోషము భయము మధ్య ఒడ్డును తాకే కెరటంలాగా నా మనసు ఊగిసలాడుతోంది. నా హృదయం పైకి కిందికి గాలిపటంలాగా తేలియాడుతోంది. నిద్ర పట్టక, మనసు కుదుటపరుచుకోలేక వెలుతురు రాకముందే లేచాను. కిందకెళ్ళి రాచస్పర్ని చూడాలనుంది. చూడాలంటే భయంగానూ ఉంది. ఆయన కంఠస్వరం వినాలని ఉంది. కానీ ఆ కళ్ళవంక చూడాలంటే భయంగా ఉంది. ఆ కళ్ళని కలుసుకోవాలంటే ఏదో సంకోచం. ఆ ఉదయం మామూలుగా గడిచిపోయింది. నా ఆశ నిరాశలు కార్యరూపం దాల్చలేదు. అదెలాకి పాఠాలు చెప్పాను ఎప్పట్లాగానే. ఆ మధ్యాహ్నం వేళ మేడ మీదికి వెళ్తుండగా రాచస్పర్ గదిలా గ్రేస్ పూల్ కనిపించింది. ఆయన గది తలుపులు తెరుచున్నాయి. కిటికీ పక్కన వెలుతురు పడే చోట కూర్చొని గ్రేస్ పూలు కాలిపోయిన దోమతెరని తిరిగి కుడుతూ ఉంది. కుడుతూ ఉన్న మనిషి నా వంక కళ్ళెత్తి చూసింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ కళ్ళల్లో భయం లేదు, పట్టుబడ్డానన్న భీతి లేదు. తన పట్ల రాత్రి సంఘటన జరిగిందన్న అపరాధిలా తలవంచుకొని లేదు. మామూలుగానే చూసి నవ్వింది. ఎప్పట్లాగానే నమస్కారమమ్మా అని తలవంచుకొని కుడుతోంది. ఈ మనిషికి పరీక్ష పెట్టి చూస్తాను అనుకుంటూ, బాగున్నావా, ఏం జరిగింది, బాబుగారి మంచం చుట్టూ ఆ తెరలేమిటి అడిగాను అమాయకంగా మొహం పెట్టి. రాత్రి అయ్యగారు చదువుకుంటూ నిద్రపోయారట. కొవ్వొత్తి బోర్లా పడి తెరలంటుకున్నాయట. అసలు బాబుగారు మండిపోయి ఉండాల్సింది. అరే, అంత పని జరిగిందా? ఎవరిని పిలవలేదా? ఎవరికి వినిపించలేదా అడిగాను గ్రేస్ వంక పరీక్షగా చూస్తూ. గ్రేస్ కంగారు పడలేదు. జాగ్రత్తగా తూచి మాట్లాడుతోంది. పనివాళ్ళందరూ దూరంగా ఉన్నారు. అందరూ నిద్రపోతున్నారు. మిస్సెస్ ఫెయిర్ఫార్స్కి చెమ్ముడు. ఆ సంగతి మీకు తెలుసుగా. ఆవిడకు ఏమైనా వినిపించదు. వయసు పైబడి పగలంతా తిరుగుతూనే ఉంటారు. మెలకువ వచ్చి ఉండదు అని కంఠధ్వని కాస్త మార్చి, మీకేమైనా వినిపించిందా? ఏదో రహస్యం చెప్తున్నట్లుగా అడిగింది. నేను కంఠం తగ్గించి, వినిపించింది మొదట మన ఫెయిర్ఫార్స్ అనుకున్నాను, కానీ పైలట్ అనుకున్నాను తర్వాత. కానీ కుక్కలు నవ్వలేవుగా. ఏదో నవ్వు, పిచ్చి నవ్వు వినిపించింది. అందులో సందేహం లేదు అన్నాను.